ఇదివరకు నీతి గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు, ఇందు కలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదికినా శ్రీహరి అందందేగలడు అంటూ అప్పట్లో ఒకటి మనకి చెప్తా ఉండేవాళ్ళు పెద్దలు. ఎక్కడైతే హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని నిలదీస్తూ ఎక్కడున్నాడు రా నీ హరి, ఇక్కడున్నాడా ఎక్కడున్నాడా అంటూ చేసినప్పుడు అన్ని చోట్ల ఉంటాడు హరి అంటూ ఆనాడు తను చెప్పుకొచ్చాడు అన్నటువంటి మనం సినిమాలు పురాణాలు డైరెక్ట్గా చదవకపోయినా సినిమాల ద్వారా కొన్ని చూసుంటాం. అట్లాగే ఇప్పుడు అవినీతి అన్నది ఎందు లేదు అందు లేదు అన్నది సందేహం వాళ్ళదు, ఎందెందు వెతికినా అవినీతి ఉంటుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఐఏఎస్కి సంబంధించిన పరీక్షలు రాసి ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఓబీసీ కోటా కింద, ఇది 2016 బ్యాచ్ ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీస్తే ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి వాళ్ళ కుటుంబ ఆస్తులు బాగానే ఉంది, కుటుంబ సంపాదన బాగానే ఉంది, కానీ ఓబీసీ సర్టిఫికెట్ సంపాదించి ఇప్పుడు పదవి పొందాడు అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు దీని మీద విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆస్క్డ్ ద స్టేట్ టు ఇనిషియేట్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద చీఫ్ సెక్రటరీస్ రిపోర్ట్. ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి వ్యవహారం. 1 by 1 ఒక్కొక్కటి ఆసిఫ్ కే యూసుఫ్ అతని పేరు, ప్రస్తుతం అతని మీద విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి.